పక్కన చంద్రబాబు నాయుడు నిలబడి పోటీ చేస్తా ఉన్నాడు. మళ్ళీ పేదల పరంగా గెలుస్తారా పెత్తందారులు గెలుస్తారా చూద్దామని చెప్పేసి ఎలక్షన్లో తేలిపోతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేదల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల కరోనా వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద కుటుంబానికి కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి చదివించాలని చెప్పేసి తానే మోసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ముందు పోతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. విద్యాకారుగా విద్యా వసతి, విద్యా దీవెన, దీంతో పాటు గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం మీయే చెప్పిన మాట ప్రకారంగానే ప్రభుత్వాన్ని మీ వార్డులో పెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు నడుస్తున్న పరిస్థితి మనమంతా చూస్తా ఉన్నాం. ఏ రకంగా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఆ 10,000 మందిలో ఆ స్థలాలు కేటాయించిన విషయంలో దాదాపు 5,000 మందికి ఇంటి కట్టించే పరిస్థితి చేస్తా ఉన్నాం. ఎందుకు ఆలస్యంగా ఈ కార్యక్రమం జరిగిందంటే చంద్రబాబు నాయుడు కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోయి నిలబదం చేశాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కోర్టుకు పోయి అదంతా కోర్టులో గెలిచి ఆర్డర్ తీసుకొని ఇచ్చే టైంలో దాదాపుగా 2 నెలలు గడిచిపోయింది. భాగంగానే ముందుకు పోతున్న పరిస్థితి మనం ఉంటే డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనపడదు. ఎంతసేపు ఉన్నా నాకు టికెట్ రాదని చెప్పేసి ప్రయత్నం చేశారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 5 మంది టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఉంటే ఆ 5 మంది కూడా నా గురించి తప్పుడు ప్రచారమే చేశారు. కానీ ఏ విధంగా టికెట్ రాదని ప్రయత్నం చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే. టికెట్ నాకే ఇచ్చి ఈరోజు మీ ముందు నిలబడి మీకు సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ నాకు అవకాశం కల్పించా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా తల్లి ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి నీచమైన వాడిని నమ్మద్దండి. ఒకటి, రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా పేద గుర్తు 2 ఓట్లు వేయాలి. ఒకటి, ఏదున్నా కూడా మీనాశాఖ చెప్తా ఉన్నాడు. ఏదున్నా ఏం చెప్తా ఉన్నాడు అంటే బీసీ వర్గానికి సపోర్ట్ చేయండి, బీసీలకు మగతనం లేదని చెప్పేసి పరిస్థితి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అన్ని స్కీములు కూడా కొనసాగుతాయి. నాడు నేడు స్కూల్ బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదే కాకుండా అన్ని రకాలుగా మన ఆదోని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కూడా వెనకడగలిసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఒకటే చెప్తా ఉన్నాను, గడప వెళ్ళినప్పుడు చాలా మంది స్థలాలు అడిగినారు. సార్ ఇంకా మాకు స్థలాలు రాలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను. అమ్మవారి గుడి ముందు మాట్లాడి నిలబడి నీకేం చెప్తానంటే స్థలాలు లేని వాళ్ళు కూడా స్థలాలు కేటాయిస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతాని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నానమ్మా. ఏదన్నా కూడా ఒకటి రూమర్ వస్తూ ఉంది. ఎందుకంటే వీవర్స్ అంటే సకల సాలే వాళ్ళు అంతా కూడా బీజేపీ ఓటేస్తామని చెప్పేసి అలాంటి పరిస్థితి రూమర్ పుట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి తప్పు చేద్దంటారు ఎవరైనా కానీ. ఏదన్నా కూడా ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా కూడా మన ఆదోనికి సంబంధించిన మీకు లోకల్లో ఓటేసుకొని. కానీ గతంలో మనమంతా చూసాం. ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు కొడుకు నిలబడినాడు ఆదోనికి 99లో. ఆ లోకల్ కాదు నాన్ లోకల్ అని చెప్పేసి ఓటు కూడా వేయలే. 16,500 ఓడిచ్చారు. మళ్ళీ ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చి ఒక డాక్టర్గా అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏ రకంగా ఈరోజు వచ్చి ఓట్లాడుతూ ఉన్నాడో గమనించుకోండి. అలాంటి వాడిని తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఏంటంటే మతతత్వ పార్టీ. ఏ రకంగా కూడా ఎవరికి సహాయం చేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మన డబ్బు మనకిచ్చేకే, మనం కట్టే డబ్బు మనకిచ్చేకే సతాయిస్తూ ఉండే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఏది కూడా అలజడి రాదు. ఏదున్నా కూడా ప్రశాంతంగా బతకాలా. గతంలో మనకు తెలుసు 2011లో కూడా గలాట్లు అయినాయి. 2000 హిందూ ముస్లిం గలాట్ అయితే కూడా ఆ రోజుల్లో దాదాపుగా 875 మంది మీద కేసు పెట్టారమ్మ.